శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నంద్యాల నగరంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. శ్రీనివాస సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రాళ్లతో విగ్రహ తలను పగలగొట్టారు దుండగులు. విగ్రహంపై రాళ్లతో దాడి చేశారు. జంబులయ్య అనేటువంటి వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగానే వైఎస్ఆర్ తలను వేరు చేశారు. జంబులయ్య మద్యం మత్తులోనే దాడి చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంబులయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విగ్రహం పైన దాడి చేసినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేశారు. యూటీవీ స్క్రీన్ పైన మనం చూసుకుంటున్నటువంటి విజువల్స్ లో పట్టపగలు అందరూ చూస్తుండగానే వైఎస్ఆర్ స్టాచ్యూ పైన పూర్తి స్థాయిలో ఎక్కి ఆ స్టాచ్యూ మెడకి సంబంధించి కూడా గాయం చేస్తే ఎక్కడికక్కడ ఆ తలను వేరు చేసేటువంటి ప్రయత్నంతో ఆ విగ్రహాన్ని కూడా అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. మద్యం మత్తులోని జంబులయ్య అనేటువంటి వ్యక్తి ఈ విధంగా ఈ ఘటనకు పార్టిసిపేట్ చేసినట్లుగా తెలుస్తుంది. కానీ సాధారణంగా గుర్తు తెలియని వ్యక్తులు ఇలాంటి విగ్రహాలను ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు అక్కడక్కడ తలెత్తుతూ ఉంటాయి. కానీ నంద్యాల లాంటి పట్టణంలో, నగరంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో, అది కూడా పట్టపగలు అందరూ చూస్తుండగా ఒక రాయి తీసుకొని విగ్రహం పైకెక్కి మరి ఆ తలను వేరు చేసేటువంటి ప్రయత్నం చేసి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ తలను మళ్ళీ చేతిలో పట్టుకొని జంబులయ్య అనేటువంటి వ్యక్తి నించున్నటువంటి విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. ఇతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ కఠినంగా శిక్షించాలంటూ కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు. వెంటనే ఈ జంబులయ్యను కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నారు. కానీ జంబులయ్య ఈ విధంగా ఈ ఘటనకు పార్టిసిపేట్ చేయడానికి కారణం పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక శ్రీనివాస సెంటర్ నందు ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తలభాగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం జరిగింది. నమస్కారం. మహానేత, ప్రజల గుండెల్లో చిరస్థాయి ఉన్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రకమైన అవమానం బాధగా ఉంది. ఎవరన్నా కాదు వాళ్ళను కఠినంగా పట్టపగలు 6-6:30 మధ్యలో చెప్తా ఉంది. ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తాం, ఈ రకంగా జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి స్టాచ్యూ ఎక్కి ఇంత అమానుషంగా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉంటారు? నడి రోడ్డు సెంటర్, శ్రీనివాస నగర్ సెంటర్ అనేది నంద్యాలలోని ఇంపార్టెంట్ సెంటర్ గా మనకందరికీ తెలిసిన విషయం. ఇటువంటి సెంటర్ లో ఈ రకంగా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? ఇంకా బాధగా ఉంది. కొంతమంది అయితే చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి, ఇంకో వ్యక్తికి అని చెప్తున్నారు. నేను క్లియర్ గా మీ ద్వారా అడుగుతా ఉన్నారు, ఎవరైనా సరే వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తి వైఎస్ఆర్ చెందిన వ్యక్తి అవుతాడా? ఇంత దుర్మార్గమైన చర్య చేసే వ్యక్తి అవుతాడా? పాత ఫోటోలు, ఆ ఫోటోలు చేసుకుంటా పోతా ఉన్నారు. ఇంకొక మా వ్యక్తి చెప్పాడు, కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, కొన్ని రోజులు 24 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని చెప్తా ఉన్నాడు. వాడెవడన్నా కానీ ఇటువంటి చర్యలు తీసుకున్న వ్యక్తి తప్పు.
ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్ చెప్పండి, అసలు ఎవరి జంబులయ్య వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజెంట్ అయితే పోలీసులు అదుపులో ఉన్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అంటే నంద్యాల సినిమా సెంటర్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం పైన కూడా ఆ జమ్ములయ్య అనే వ్యక్తి రాయి తీసుకుని వచ్చి అక్కడ తల భాగాన్ని వేరు చేసేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. పట్టపగలు అందరూ చూస్తుంటారు కానీ ఏ మాత్రం భయం లేకుండా కూడా ఆ విగ్రహాన్ని తొలగించినటువంటి పరిస్థితి. పూర్తి తల భాగాన్ని తొలగించిన తర్వాత ఆ తల భాగంతో కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి విజువల్స్ లో మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఇతను గతంలో కూడా వైసీపీలో ఉన్నాడు, ఇప్పుడు టీడీపీలో ఉన్నారని చెప్తున్నారు కానీ పూర్తిగా ఏ పార్టీలో ఉన్నారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. పూర్తి స్థాయిలో అందరూ చూస్తుండగానే కొంతమంది దాడి కట్ చేయొద్దు అని చెప్పిన నేపథ్యంలో కూడా వారిపైన కూడా రాయితో దాడి చేస్తారని చెప్పి బెదిరించి ఎట్టకేలకు తను అనుకున్న విధంగానే ఆ విగ్రహం పైకెక్కి ఆ తల భాగాన్ని కూడా వేరు చేసేటువంటి పరిస్థితి. ఈ రకంగా చేసేటువంటి వీడియోలు వైరల్ గా అయిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఎవరు ఏంటనేది. అయితే దీని పట్ల నంద్యాలలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఉన్నారో వారందరూ కార్యకర్తలతో కూడా ఆ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర చేరుకొని వారి యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగానే ఏదైతే జంబులైతే ఈ విధంగా ఆ వైఎస్ఆర్ విగ్రహం పైన దాడి చేసింది, ఒక మహానేత గతంలో మన మాజీ దివంగత ముఖ్యమంత్రి అయినా అని చూడకుండా కూడా ఈ రకంగా దాడి చేస్తుంది, ఇది కూటమి పని అని చెప్పేసి అని కూడా ఇసాక్ బాషా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారో అతని పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఈ రకంగా వైఎస్ఆర్ విగ్రహం పైన కక్ష కట్టి ఈ విధంగా తల భాగాన్ని ఎందుకు వేరు చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా సాధారణంగా మనం విజువల్స్ లో చూసుకున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి చాలా వరకు జనాలు కూడా నించొని చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అంటే పోలీసుల తనిఖీలు లేనటువంటి ప్రాంతం, అంటే పోలీసుల నిరంతర సంచారం లేనటువంటి ఏరియా నాది. నంద్యాల లాంటి నగరంలో ఇలాంటి ఘటన పట్టుపగలు చోటు చేసుకోవడం కూడా కొంతవరకు కలకలమే రేపుతుంది. రాజు, నందన సినిమా సెంటర్ అంటే ప్రధానమైన కూడలని చెప్పాలి. నిత్యం వేల మంది పబ్లిక్ అక్కడ వెళ్తూ ఉంటారు, పోలీసు వ్యవస్థ ఉంటుంది, ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, అందరూ ఉంటారు ఆ క్రమంలో కూడా. అయితే నేపథ్యంలో కూడా ఎందుకు అందరూ ఉన్నప్పటికీ కూడా ఆ విగ్రహం పైన ఈ రోజు మనం దాడి జరగడాన్ని మనం చూస్తున్నాం. ఇది ఒక ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సినిమా సెంటర్ అనేది చాలా పెద్ద సెంటర్ కాబట్టి నంద్యాల ఎంట్రన్స్ లో ఉంటుంది కాబట్టి నిత్యం కూడా రద్దీ ఉన్నటువంటి ప్రాంతమే మనం చెప్పుకోవచ్చు. పోలీస్ పికెటింగ్ కావచ్చు, అక్కడ తిరిగే వాహనాలు కావచ్చు, చాలా వరకు కూడా అక్కడ ఉంటాయి. కానీ ఎందుకు ఈ రకంగా చేశారు, దాడి జరుగుతున్నప్పుడు ఎందుకు ఆ వ్యక్తిని నిలువరించలేదు అనే దాని పట్ల కూడా పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది పబ్లిక్ చూశారే కానీ లేకపోతే ఆపేటువంటి కొంతమంది ప్రయత్నం చేయలేదు. తమ ఫోన్ లో వీట్ తీసుకొని ఆ విగ్రహాన్ని తొలగించేటువంటి దృశ్యాలను కూడా అక్కడ వీడియోలో తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఒక బాధ్యత రహితంగా అక్కడ పూర్తి స్థాయిలో పోలీసుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు విగ్రహాన్ని దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి గంట పాటు కూడా తనతో తెచ్చుకున్న రాయితో కూడా ఆ వైఎస్ఆర్ విగ్రహాన్ని తల భాగాన్ని వేరు చేస్తూ ఉన్నప్పటికీ కూడా పోలీసు అధికారులు సకాలంలో వచ్చింటే కనుక ఆ తల భాగాన్ని వేరు చేసిన వారు కాదు. సకాలంలో స్పందించక అక్కడికి రాకపోవడం వల్లని ఈ రోజు పూర్తి స్థాయిలో మహానేత విగ్రహాన్ని ఈ విధంగా చేశారు. ఇది పోలీసుల యొక్క నిర్లక్ష్యము అని చెప్పేసి కూడా ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్నటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఎందుకు ఈ రకంగా చేశాడని దానిపైన కూడా పూర్తిగా వివరాలు తీసుకొని అతనిపైన కేసులు బనాయించాలంటారు. మరికొంతమంది చూసుకుని అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని మరికొంతమంది చెబుతున్నారు. గతంలో వైసీపీ కార్యకర్త అని మరికొంత చెబుతున్నారు. అయితే వైసీపీ కార్యకర్త అయితే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎందుకు కొలగొడతారు అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది కూటమి యొక్క చర్యగానే భావిస్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా కూడా అతనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ వినపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. నంద్యాల నగరంలో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. శ్రీనివాస సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రాళ్లతో విగ్రహం తలను పగలగొట్టారు దుండగులు. అయితే విగ్రహం పైన రాళ్లతో దాడి చేశారు జంబులయ్య అనేటువంటి వ్యక్తి. పట్టపగలు అందరూ చూస్తుండగానే వైఎస్ఆర్ తలను వేరు చేశారు జంబులయ్య. మద్యం మత్తులోనే ఈ దాడి చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జంబులయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, కేసు నమోదు చేసినప్పటికీ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు మాత్రం ఆందోళనకు దిగారు. విగ్రహం పైన దాడి చేసినటువంటి జంబులయ్యను కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.